పొలిటీషియన్స్ కుండే బిజినెస్ల గురించి చెప్పారు. మరి పొలిటీషియన్స్ కి గవర్నమెంట్ నుంచి డబ్బులు ఏమన్నా వస్తాయా? వాళ్ళకి శాలరీస్ ఉంటాయి. శాలరీసా? కార్పొరేటర్ కి 7,800 నుంచి 12,000 వరకు ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్ ఇస్తారు. ఎమ్మెల్యేకి 2.5 lakh, ఎమ్మెల్సీకి 2.3 lakh, మినిస్టర్ కి 4 lakhs. డిపెండ్స్ ఆన్ స్టేట్ మారుతుంది. డిప్యూటీ సీఎం కి 4.1 lakh, సీఎం కి 4.3 lakh. ఇది కూడా డిపెండ్స్ ఆన్ స్టేట్ మారుతుంది. ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా? ఫ్రీ హౌస్, ఫ్రీ ఆఫీస్, ఫ్రీ కార్, ఫ్రీ పెట్రోల్, ఫ్రీ ఫ్లైట్స్, ఫ్రీ మొబైల్, ఫ్రీ రీఛార్జ్, ఫ్రీ వైఫై. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. మెడికల్ బిల్స్ పెట్టుకుంటే మొత్తం రీఎంబర్స్ చేస్తారు. ఎంపీ సాలరీ 2.9 lakh ప్లస్ పార్లమెంట్ సెషన్స్ కి సపరేట్ అలౌన్సెస్ వస్తాయి. ప్రైమ్ మినిస్టర్ కి 1.7 lakh ప్లస్ ఫ్రీ బంగ్లా, స్పెషల్ ఎయిర్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఎస్పీజీ సెక్యూరిటీ ప్లస్ లైఫ్ టైం పెన్షన్. పెన్షన్ కూడానా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎంత? 5 lakhs ట్యాక్స్ ఫ్రీ శాలరీ ప్లస్ రిటైర్ అయిన తర్వాత రెంట్ ఫ్రీ బంగ్లా, స్టాఫ్ ఫ్రీ ట్రావెల్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కూడా వస్తాయి. ఫెసిలిటీసా? ఎమ్మెల్యే నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు ఒక్కసారి గెలిస్తే చాలు లైఫ్ టైం పెన్షన్ వస్తుంది. స్టేట్ ను బట్టి కొంతమందికి ఆఫ్, కొంతమందికి ఫుల్. నేను ఎమ్మెల్యే నుంచి స్టార్ట్ అయ్యి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు వెళ్తా. కానీ చాలా మంది పొలిటీషియన్స్ కి ఈ మనీ అంతా పాకెట్ మనీతో సమానం. పాకెట్ మనీయా? మరి పాపం వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు ఎలా బతుకుతారు? అది మనకంటే కూడా వాళ్ళకే బాగా తెలుసు. కామెంట్స్ లో చెప్తారు చూడు. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు.